శ్రీకాకుళం జిల్లాలోని ఆ నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నియామకం కూటమి పార్టీల మధ్య చిచ్చు రేపింది. జనసేనకు పదవి ఇవ్వడంపై టీడీపీ క్యాడర్ ఆగ్రహంతో రగిలిపోతోంది. కీచులాడుకుంటూ విభేదాలతో వీధికెక్కుతున్నారు. టీడీపీ బలంగా ఉన్న స్థానంలో జనసేన నేతకు పదవి ఎలా ఇచ్చారన్న ప్రశ్న ఇప్పుడు వస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని జేఎస్పీకి ఏఎంసీని కేటాయించడంపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతూ ఉంటే పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తారా అని జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఇదంతా జరుగుతోంది? పార్టీ నాయకత్వం ఏం చెబుతోంది? ఫర్ మోర్ డీటెయిల్స్, వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. రాష్ట్ర స్థాయిలో కూటమి అగ్రనేతలు అవగాహనతో పనిచేస్తున్నా క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల కేటాయింపులో సమస్యలు వస్తున్నాయి. తమకంటే తమకు ఇవ్వలేదని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కీచులాడుకోవటం గొడవలకు కారణమవుతోంది. విజయనగరం జిల్లా రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత కూటమి పార్టీల నేతల మధ్య ఐక్యత కనిపించడం లేదు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవులు కూటమి పార్టీ నేతల మధ్య మరింత మనస్పర్ధలను పెంచింది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం రాజాంలో ఎన్నికల వరకు కూటమి పార్టీల మధ్య కొంత సఖ్యత కనిపించింది. లోలోపల లుకలుకలు ఉన్న పార్టీ అగ్రనేతల ఆదేశాలతో ఎలక్షన్స్ లో కలిసి పనిచేశారు. ఫలితంగా రాజా నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి కొండ్రు మురళి భారీ మెజార్టీతో గెలిచారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పదవులు ఆశించిన భంగపడిన నేతలు పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తున్నారు. పార్టీ పెద్దల నిర్ణయం ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో తాము చేసిన త్యాగాలను పరిగణలోకి తీసుకోలేదంటూ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. రాజా నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవిని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. వెంటనే తెలుగు తమ్ముళ్లు, జనసైనికుల మధ్య విభేదాలు ఒక్కసారిగా బహిర్గతం అయ్యాయి. జనసేన నేత పొగిరి సురేష్ సతీమణి కృష్ణవేణికి పదవి ఇచ్చారు. ఈ నిర్ణయం స్థానిక టీడీపీ నేతలకు మింగుడు పడని పరిణామంగా మారింది. తెలుగుదేశం బలంగా ఉన్న చోట జనసేనకు కీలక పదవి కేటాయిస్తే క్యాడర్ కు తప్పుడు సంకేతాలు వెడుతున్నాయని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీ నియామకం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పునరాలోచన చేయాలంటూ బహిరంగంగానే డిమాండ్ చేశారు. జగన్ పాలనలో వైసీపీ నేతల దాష్టికాలు, దౌర్జన్యాలు, కేసులను ఎదుర్కొని క్యాడర్ను కాపాడుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకుంటే ఏఎంసీ పదవిని జనసేనకు ఇవ్వటం ఏంటని మండిపడుతున్నారు. ఇక రాజాం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా జేఎస్పీ నేత కృష్ణవేణిని నియమించడంపై జనసైనికులు సంతోషంగా ఉన్నారు. వాస్తవానికి ఈమె భర్త పొగిరి సురేష్ బాబు గత ఎన్నికల ముందు జనసేనలో చేరారు. కూటమి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తే పార్టీ గుర్తిస్తుందని అప్పట్లో పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడంతో సురేష్ క్యాడర్ను కాపాడుకుని పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కృష్ణవేణికి ఏఎంసీ చైర్పర్సన్ పదవి ఇచ్చారు. ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు చేసుకున్నట్టే నామినేటెడ్ పదవులను టీడీపీ, జనసేన, బీజేపీకి కేటాయిస్తున్నారు. దీన్ని రాద్ధాంతం చేస్తున్న తెలుగుదేశం నేతలను జనసైనికులు తప్పుపడుతున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవిపై తెలుగుదేశం, జనసేన క్యాడర్ మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించే దిశగా రెండు పార్టీల నేతలు చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాజా నియోజకవర్గంలో టీడీపీ, జేఎస్పీలో జరుగుతున్న పరిణామాలు క్యాడర్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు తమకు అన్యాయం జరిగిందంటూ స్థానిక టీడీపీ నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసును కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. అయితే పార్టీ పెద్దల నిర్ణయానికి అందరూ సహకరించాలని పల్లా సూచించడంతో రాజా నియోజకవర్గ టీడీపీ క్యాడర్ నిరాశకు గురైంది. అయితే విభేదాలకు చెక్ పెట్టే విధంగా చర్యలు తీసుకోకపోతే రెండు పార్టీల క్యాడర్ మధ్య గ్యాప్ మరింత పెరిగే అవకాశం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అఘాధాన్ని ఆదిలోనే పోడ్చకపోతే నష్టమని పార్టీ దృష్టికి తెచ్చారు. రాజాం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ల నియామకంలో అయినా న్యాయం చేయాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.